హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే స్టాక్ గత 10 సంవత్సరాల్లో 100 రెట్లు రిటర్న్ ఇచ్చింది. అండ్ ఈ స్టాక్ యొక్క సిఏజిఆర్ ఎవ్రీ ఇయర్ మనం కన్సిడర్ చేస్తే 52% కంటే ఎక్కువగానే ఉంది. అండ్ ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 45,000 కోట్ల రూపాయలతో ఒక మిడ్ క్యాప్ స్టాక్గా ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ సాఫ్ట్వేర్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సో ఈ స్టాక్ని మీరు గెస్ చేయగలిగారా? ఇప్పుడు ఇచ్చే క్లూతో మీరు ఆ స్టాక్ ఏంటో ఈజీగా గెస్ చేయగలుగుతారు. ఈ స్టాక్ వచ్చేసి టాటా గ్రూప్ యొక్క కంపెనీ. సో టాటా గ్రూప్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో లాస్ట్ 10 ఇయర్స్లో 100 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ టాటా ఎల్ఎక్సీ. టాటా ఎల్ఎక్సీ రకరకాల ఇంజనీరింగ్ కంపెనీస్కి వాటి యొక్క సర్వీసెస్, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ అలాగే డిజైన్ టెక్నాలజీ సొల్యూషన్స్, ఆటోమేటివ్ సెక్టార్కి, మీడియా, కమ్యూనికేషన్ అండ్ హెల్త్ కేర్ రకరకాల రంగాలకి సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తూ ఇస్తూ ఉంది. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2012లో 90 రూపీస్ దాకా ఉన్న ఈ కంపెనీ ప్రైస్ 2018 to 19 వరకు గ్రాడ్యువల్గా గ్రో అయినా 2020లో ఎప్పుడైతే మన కోవిడ్ క్రైసిస్ వల్ల డిజిటైజేషన్ అనేది ఇంపార్టెన్స్ పొందిందో అలాంటప్పుడు ఒక డ్రాస్టిక్ ఇంక్రీస్తో స్టాక్ ప్రైస్ 9,000 రూపీస్ దాకా రీచ్ అయింది. సో 2012లో 90 రూపీస్ నుంచి 2022లో 9,000 రూపీస్ దాకా 100x రిటర్న్స్ సంపాదించిన ఈ టాటా ఎల్ఎక్సీ షేర్ యాజ్ ఆఫ్ నో మనకి పీక్ నుంచి 20% కరెక్ట్ అయ్యి ఈ రోజు మార్కెట్లో దాదాపుగా 7,250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ 28 గా ఉంటే దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 82.3 గా ఉంది. యాక్చువల్ గా దీన్ని మనం హెవీ వాల్యుయేషన్స్ లేదా ప్రీమియం వాల్యుయేషన్స్ అని అనుకోవచ్చు. సో మరి ఎందుకు ఈ టాటా ఎల్ఎక్సీకి ఇంత హై ప్రీమియమ్స్ లో ట్రేడ్ అవుతుంది? ఇంత వాల్యుయేషన్స్ నాకు తెలిసి మీరు ఏ కంపెనీకి చూసుండరు. యూజువల్ గా మనం అబ్జర్వ్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ 8, 9 లేదా 10 వరకు ఉంటూ ఉంటాయి. బట్ ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ 28 దాకా ట్రేడ్ అవుతుంది అండ్ ఈవెన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 82 దాకా కూడా ఉంది. సో యూజువల్ గా ఎప్పుడైతే ఇలాంటి హై ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటారో అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఫ్యూచర్ లో ఆ పర్టికులర్ స్టాక్ బాగా పెరగబోతుంది అని అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఈ స్టాక్ గత 10 సంవత్సరాల్లో 100 రెట్లు రిటర్న్ ఇచ్చింది కదా. మరి ఇలాంటప్పుడు ఒక డిబేటబుల్ క్వశ్చన్ ఏంటి అంటే స్టాక్ నెక్స్ట్ 10 సంవత్సరాల్లో అట్లీస్ట్ 10 టైమ్స్ రిటర్న్స్ అయినా ఇస్తుందా? కేవలం 10 సంవత్సరాల్లో 100 రెట్లు రిటర్న్ ఇచ్చిన స్టాక్ నెక్స్ట్ 10 ఇయర్స్ లో 10 టైమ్స్ కానీ అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా? ఒకవేళ ఈ క్వశ్చన్ ని కనుక మీరు అడిగితే ఏం రిప్లై ఇస్తారు అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఆల్రెడీ టాటా ఎల్ఎక్సీ గురించి చాలా మంది ఇప్పటికే వినుంటారు. సో మీ ఒపీనియన్ లో టాటా ఎల్ఎక్సీ అనేది బై ఆర్ సెల్ అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీరు మళ్ళీ ఇంకొక డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ గా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఎందుకు ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ స్టాక్ కి ఇంత ప్రీమియం వాల్యుయేషన్స్ ఇస్తూ ఉన్నారు. అది తెలుసుకోవడం కోసం ఈ కంపెనీ యొక్క జర్నీ అండ్ అలాగే బిజినెస్ మోడల్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనం జర్నీ ఆఫ్ టాటా ఎల్ఎక్సీ కనుక అబ్జర్వ్ చేస్తే 1989 ఇయర్ లో ఈ కంపెనీ యొక్క ఫస్ట్ బిజినెస్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ యాజ్ ఆన్ డేట్ ఈ కంపెనీలో దాదాపుగా 7,362 ఎంప్లాయీస్ తో 35 కంటే ఎక్కువ లొకేషన్స్తో ఈ కంపెనీ అనేది ఆపరేట్ చేస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇస్తున్న బిజినెసెస్ గ్రో అవ్వడం కోసం వాళ్ళకి కావాల్సిన డిజైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ని తయారు చేసి ఆ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని సెల్ చేస్తూ ఉండడమే వీళ్ళ యొక్క మేజర్ మిషన్. అండ్ ఈ కంపెనీ యొక్క వాల్యూస్ గురించి మనం ఆలోచించాలి అంటే టాటా అన్న బ్రాండ్ నేమ్ ఒక్కదాంతోనే మనకి టాటా ఎల్ఎక్సీ మీద ట్రస్ట్ అండ్ ఆ కంపెనీకి ఉండే వాల్యుయేషన్స్ అండ్ ఆ కంపెనీ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది మనకు అర్థమైపోతుంది. అండ్ ఈ టాటా ఎల్ఎక్సీ మేజర్ గా 2 డివిజన్స్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ అండ్ అలాగే సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ సపోర్ట్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ సెక్షన్ లో న్యూ ప్రొడక్ట్ డిజైన్, టెస్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తుంటారు. అండ్ అలాగే కన్స్యూమర్ రీసెర్చ్, బ్రాండింగ్, స్ట్రాటజీ డెవలప్మెంట్, గ్రాఫిక్స్ ఇంకా రకరకాల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మనం సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ సపోర్ట్ లో కనుక అబ్జర్వ్ చేస్తే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, విర్చువల్ రియాలిటీ, 3D ప్రింటింగ్, రోబోటిక్స్ ఇలాంటివన్నీ కూడా సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ సపోర్ట్ డివిజన్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో వర్క్ చేస్తూ ఈ కంపెనీ యొక్క గ్రోత్ని మనం అబ్జర్వ్ చేయడం కోసం ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఫినాన్షియల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2013లో 605 crores ఉన్న ఈ కంపెనీ యొక్క సేల్స్ 2021లో రీచ్ అయ్యేసరికి 1,800 crores గా గత 10 సంవత్సరాల్లో దాదాపుగా 3 times కంటే ఎక్కువ సేల్స్ పెంచుకున్న ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గనక మనం అబ్జర్వ్ చేస్తే
20 క్రోర్స్ నుంచి దాదాపుగా 368 క్రోర్స్ దాకా, అంటే 15 టైమ్స్ ప్రాఫిట్ గ్రోత్ అనమాట. యాక్చువల్గా మనం ఇక్కడ కంపేర్ చేస్తే 3 టైమ్స్ యొక్క కంపెనీ సేల్స్ గ్రో అయినప్పుడు 15 టైమ్స్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది గ్రో అయింది. అందుకని ఇది మనకి ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎంత బాగా వర్క్ చేస్తుంది అండ్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ యొక్క ఎఫిషియన్సీ మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ మనం అబ్జర్వ్ చేసినా కూడా 2013లో కొంచెం సఫర్ అయినా తర్వాత నుంచి మనకు ఒక కంటిన్యూస్ గ్రోత్, ఈవెన్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఎవ్రీ ఇయర్ గ్రో చేసుకుంటూ వస్తున్న టాటా ఎల్ఎక్సీ ఇంత మంచి బిజినెస్ ఫినాన్షియల్ ఆపరేషన్స్ చేసింది కాబట్టే లాస్ట్ 10 ఇయర్స్లో 100x రిటర్న్స్ ఇచ్చింది. అండ్ యూజువల్గా ఫినాన్షియల్స్ చూస్తున్నప్పుడు మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒక కంపెనీకి 20 కంటే ఎక్కువగా ఉంటే అది మంచి కంపెనీ అని అనుకుంటాం. కానీ ఈ కంపెనీ కన్సిస్టెంట్గా 30 కంటే ఎక్కువ చాలా సంవత్సరాలు మనకి ROE రికార్డ్ చేసింది. యాజ్ ఆఫ్ నో కూడా మన ROE అనేది 30 దాకా రికార్డ్ అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క బెస్ట్ ఆపరేషన్స్ పీరియడ్లో ROE 46 దాకా కూడా రికార్డ్ అయింది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం గతంలో ఎన్ని రెట్లు సేల్స్ పెరిగాయి, ప్రాఫిట్స్ పెరిగాయి, ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది, ROE అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది అని చెప్పి చూసుకుంటూ వచ్చాం. కానీ మనకి ఉండే మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే మరి ఇదే గ్రోత్ రేట్ అనేది ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందా లేదా? అయితే మోస్ట్ ప్రాబబుల్లీ మనం కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీకి ఇన్వెస్టర్స్ ఇచ్చే ప్రీమియం వాల్యుయేషన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అలాంటి గ్రోత్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టే ఈ కంపెనీలో ఇంత ప్రీమియం రేట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ పారామీటర్స్ని ఇదే సెక్టార్లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్తో కనుక మనం కంపేర్ చేస్తే టాటా ఎల్ఎక్సీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ దాదాపుగా 85 దాకా ఉంటుంది అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 28 దాకా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ ఉంటే ఆ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎంఫసిస్ కానీ, ఎల్ఎన్టీ టెక్ కానీ, పర్సిస్టెంట్ కానీ దాదాపుగా 30 to 35 లేదా మ్యాక్సిమం 40 వరకు మాత్రమే ప్రైస్ టు ఎర్నింగ్స్ కనపడుతూ ఉంది. అండ్ ఈవెన్ ప్రైస్ టు బుక్ వాల్యూ మనం అబ్జర్వ్ చేసినా కూడా 6, 7 or 8 దగ్గరలోనే ప్రైస్ టు బుక్ వాల్యూ ఉంటూ ఉంది. సో ఆబ్వియస్గా మనకు అర్థమైపోతుంది టాటా ఎల్ఎక్సీలో హెవీ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టే దీనికి ఇంతగా ప్రీమియం వాల్యుయేషన్స్ పే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ ఏంటి అంటే మరి ఈ ప్రీమియం వాల్యుయేషన్స్ మనం పే చేయొచ్చా, మనం ఈ లెవెల్స్లో బై చేయొచ్చా లేదా? సో యాజ్ ఆఫ్ నో టాటా ఎల్ఎక్సీ 7,200 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ వాల్యుయేషన్స్లో మీరు బై చేస్తారా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఈ ప్రీమియం వాల్యుయేషన్స్ వెనకాల ఉండే రీజన్ చెప్తుంది. సో యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అమెరికా నుంచి దాదాపుగా 37% రెవెన్యూ వస్తుంది, యూరప్ నుంచి 36%, ఇండియా నుంచి 13% అండ్ అలాగే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి 14%. సో ఇక్కడ మన కంట్రీ డైవర్సిఫికేషన్ అనేది చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. అండ్ అలాగే రెవెన్యూ మిక్స్ సెగ్మెంట్ వైజ్ చూసుకున్నా కూడా ఎంబెడెడ్ ప్రొడక్ట్ డిజైన్ నుంచి 88% ఆఫ్ ది రెవెన్యూ వస్తుంది అండ్ ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ విజువలైజేషన్ నుంచి 9% అండ్ అలాగే సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ సపోర్ట్ నుంచి 3% రెవెన్యూ కనబడుతూ ఉంది. అండ్ వీళ్ళ మేజర్ రెవెన్యూస్ ఏ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయంటే బ్రాడ్కాస్ట్ అండ్ కమ్యూనికేషన్ నుంచి, అండ్ సెకండ్ హైయెస్ట్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైజెస్ సెగ్మెంట్లో, అండ్ ఫైనల్గా అదర్ సెక్టర్స్ నుంచి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంది. సో ఇదంతా మనకి గతంలో జనరేట్ అయిన రెవెన్యూ. మరి యాక్చువల్గా ఫ్యూచర్ ప్లాన్స్ తెలిస్తేనే మనం నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఈ కంపెనీ పెరుగుతుందా లేదా అని చెప్పి మనం గెస్ చేసుకోగలుగుతాం. అందుకని ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ ఆటోసార్ అనే సాఫ్ట్వేర్ని తయారు చేయడం ద్వారా అటానమస్ అండ్ డ్రైవర్లెస్ వెహికల్స్ మీద వర్క్ చేస్తూ ఉంది. అండ్ అలాగే V2X అనే సాఫ్ట్వేర్ తయారు చేయడం ద్వారా కనెక్టెడ్ కార్స్కి ఆగ్మెంటెడ్ రియాలిటీని టెస్ట్ చేస్తూ ఉంది. అండ్ కమింగ్ ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క కీ గ్రోత్ ఫ్యాక్టర్స్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డిజైనింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్. యాజ్ ఆఫ్ నో మనకు తెలుసు మార్కెట్లో సెమీ కండక్టర్స్ యొక్క షార్టేజ్ నడుస్తూ ఉంది. సో వీళ్ళు ఇందులో స్పెషల్గా డిజైనింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీకి ఇంత ప్రీమియం వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ అలాగే ఈ కంపెనీకి నెక్స్ట్ జనరేషన్ ఈవీ ఇన్నోవేటివ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు రకరకాల ఇన్నోవేషన్స్ ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్లో చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఉన్నవి కాబట్టే ఆల్రెడీ బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ మీరు కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిన రీసెంట్ టైం ఫ్రేమ్లో FIIs రకరకాల స్టాక్స్ సెల్ చేస్తూ ఉన్న టాటా ఎల్ఎక్సీ స్టాక్ని మాత్రం యాడ్ చేసుకుంటూ ఉన్నారు. సో మరి ఇలాంటప్పుడు బ్రోకరేజ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అని అంటే జియోజిట్
బిఎన్పి పరిబాస్ అనేది రీసెంట్గా ఏప్రిల్ 2022లో ఈ స్టాక్కి హోల్డ్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్టాక్ హోల్డ్ చేయడం ద్వారా దాదాపుగా 8,400 దాకా టార్గెట్ ఈ స్టాక్ చెప్తూ ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ జనవరిలో 5,900 సెల్ ఆప్షన్ ఇచ్చిందనమాట. సో బ్రోకరేజెస్ ఈ స్టాక్లో మిక్స్డ్ ఉన్నారు. మిక్స్డ్ ఉండడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే దీనికి ఉన్న ప్రీమియం వాల్యుయేషన్సే. సో ఒక బ్రోకరేజ్ హౌస్ 8,400 దాకా ఈ స్టాక్ పెరగచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకొక బ్రోకరేజ్ హౌస్ 5,900 దాకా పడచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో మరి మీ ఉద్దేశం ఏంటి? ఈ స్టాక్ని ఏ లెవెల్స్లో యాడ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు? అండ్ ఒకవేళ ఈ స్టాక్ని మీరు ఆల్రెడీ బై చేసి ఉంటే ఏ లెవెల్లో ఈ స్టాక్ని బై చేశారు అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే నా ఒపీనియన్ అడిగితే నేను చేసిన ప్రైస్ టు ఎర్నింగ్స్ అనాలిసిస్ ప్రకారం ఈ కంపెనీని 5,400 రూపీస్ నుంచి 5,800 రూపీస్ మధ్యలో కనుక బై చేస్తే మనం ఫేర్ వాల్యూలో బై చేసిన వాళ్ళం అవుతాం. బట్ యాజ్ ఆఫ్ నో రెసెషన్ రాబోతుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్లో రెసెషన్ వస్తే ఈ టాటా ఎల్ఎక్సీ 4,800 రూపీస్ దాకా కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. బట్ అది రెసెషన్ వచ్చినప్పుడు మాత్రమే జరగచ్చు. సో వాట్ డూ యూ థింక్? మీరేమనుకుంటున్నారు? ఈ స్టాక్ నెక్స్ట్ 10 ఇయర్స్లో మళ్ళీ ఇంకొక 10 రెట్లు పెరుగుతుందంటారా? అండ్ అలాగే ఈ టాటా ఎల్ఎక్సీ కంటే వేరే మంచి సాఫ్ట్వేర్ కంపెనీ మీకు ఏమైనా తెలుసా? సో మీకు ఏది తెలిసినా సరే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పాస్ట్లో గ్లోరియస్ గ్రోత్ చూపించిన ఈ టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎల్ఎక్సీ ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా గ్రో అవ్వాలి అని అనుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.